దేవుని యొక్క వచ్చినందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన ప్రారంభించుకోవడానికి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రమయ్యా. గతించిన వారమంతా కూడా నాయన మీ రెక్కలు మమ్మల్ని కాచి కాపాడి ప్రవ్వా, మా యొక్క తండ్రి నాయన పనుల్లోనూ ప్రవ్వా, నా తండ్రి నాయన మా వ్యాధి బాధల్లోనూ ప్రవ్వా, సమస్త విషయాల్లో నీ కృపను అనుగ్రహించి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచితే కాక నీ మందిరానికి రావడానికి ప్రవ్వా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వా కూడొచ్చిన కొద్ది మందిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు ప్రవ్వా. నా తండ్రి ఇదిగోనైనా రావాల్సిన బిడ్డలతో మాట్లాడండి. మరి సమయమోనైనా చాలా అయినప్పటికీ ప్రవ్వా నాయన తండ్రి సమయానికి నీ మందిరంలోకి నాయన రాలేకపోయిన బిడ్డలతో మాట్లాడండి నాయన. నీ మందిరానికి సమయానికి వచ్చి నాయన నిండు దీవెనలు పొందుకోవడానికి కృప దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వా. ఈ సమయం అందు ప్రవ్వా పాటల ద్వారా మేము స్తుతించాలని నాయన మేము సిద్ధపడి ఉండగా ప్రభు మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మా వగ్గలాల్ని ప్రవ్వా పరిశుద్ధపరచండి నాయన. ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించే కృపను పరిశుద్ధాత్మ తండ్రి మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీ కొందనాలు కేవలం మీకు మహిమార్థమే తండ్రి నాయన. మీ నామాన్ని హెచ్చించడానికి ప్రవ్వా అనేక మందికి నాయన నీ నామాన్ని ప్రచురపరచడానికి ప్రవ్వ తండ్రి మమ్మల్ని వాడుకొనమని అడుగుచున్నాం ప్రవ్వ. శుద్ధ హృదయముతోనూ నాయన బాధ్యతతోనూ ప్రవ్వ నాయన పవిత్ర హృదయాలతోనూ ప్రవ్వ ప్రతి ఒక్కరూ నాయన ఏకాత్మతో ఏక మనసుతో ప్రవ్వ నేను స్తుతించడానికి పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని అభిషేకించమని మీ సన్నిధులు అడిగి వేడుకుంటున్నాం ప్రభు. నీ కొందనాలు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మరొకసారి మీ కొందనాలు. ఇదిగో నా తండ్రి దీని ఆరాధన అంతట్లో మీరు అధ్యక్షత వహించి ప్రవ్వ అయ్యా మీకు మహిమార్థమే నా తండ్రి ఆరాధన జరిగించమని తండ్రి. ఇదిగో నా తండ్రి నా ప్రవ్వ నాయన ఉత్తర ప్రత్యుత్తరాలను స్తుతి ఆరాధనలోను ప్రవ్వ సాక్ష్యాల్లోనూ నా తండ్రి నాయన మరి ముఖ్యంగా తండ్రి నీ దివ్యమైన వాక్కును ప్రవ్వ నా తండ్రి వాక్య పరిచర్యలో మీరుండి నాయన నడిపించండి. నీ కృపాదీవనం అందరికీ అనుగ్రహించమని అయ్యా మీరు మాత్రమే నా తండ్రి ముందుండి మమ్మల్ని నడిపించమని సర్వశక్తి గల మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీ ప్రత్యక్షత నాయన ఈ దినాన్ని ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునామాన్ని స్తుతించడానికి మొట్టమొదటి పాటగా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథ అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దామండి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా
హల్లెలూయా. రెండో పాటగా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా అన్న పాటను పాడుతూ దేవుని నామాన్ని కనపరదామండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేల, నాకు భీతియేల. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపు తీసే దేవుడవు, కట్టిన వారికి తలుపు తెచ్చే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాకు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నావయ్యా,
నామమును స్తుతిస్తూ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే ఆరాధన అనే పాటను పాడుతూ దేవునామాన్ని ఘనపరుద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గంలో నన్ను నడిపిన నా ముందు నిలచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గం నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందమో నీవే నీవే నా ఆధారమో నీవే నీవే నా ఆనందమో నీవే నా ఆధారమో. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీవే ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము నీవే గీతము నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీవే ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమ
హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క నామంలో కూడి వచ్చినందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మందు ఇంతవరకు పాటల ద్వారా ఆయన గణపరచుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని కీర్తన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందామండి. 115వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు. 115వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదాం. మరి ఈ వాక్యాన్ని చదవలసిందిగా సామీల్ గారు, బ్రదర్ సామీల్ గారు ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. 115వ కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు. ఒక వచనం మీరు, ఒక వచనం మీరు చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగాక. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇజ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకోడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన మనులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయమందు సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడినట్లయితే దయతో ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్లా. నా సాక్ష్యం ఏంటంటే అండి, నిన్న నేను స్కానింగ్ కోసం అని వెళ్ళాను, సెకండ్ ట్రైమిస్టర్ స్కానింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్కానింగ్ నాకు. సో దాన్ని బట్టే కంటిన్యూ చేయాలా లేదా అన్నట్టుగా అనుకున్నారు. మరి దేవుని వల్ల నిన్న స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మరి అన్నీ చెక్ చేసిన తర్వాత డాక్టర్ గారు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నార్మల్గా మంచిగా పెరిగినాయి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంది బేబీది అని చెప్పారు. తర్వాత లాస్ట్ స్పైన్ కార్డ్కి వచ్చేసరికి ఆమెకు డౌట్ వచ్చేసేసింది, అంటే బేబీ పొజిషన్ సరిగ్గా కనిపించలేదు. సో మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత తినేసి కాస్త నడిచి నీళ్ళు తాగేసి రండి అని చెప్పిండ్రు. ఆ టైంలో నేను చాలా ప్యానిక్ అయిపోయాను. అంటే ఆమెకు డౌటా లేకపోతే బేబీ పొజిషన్ సరిగ్గా రాలేదని ఆమె నాకు చెప్పింది అర్థం కాలేదు నాకు.
సో ఆ 1 అవర్లో నేను ఇంకా బయటకు వచ్చేసి ఫుడ్ తినాలనిపించట్లేదు. ఏదో మొత్తానికైతే కాస్త వాకింగ్ చేశాను. అప్పటికి కూడా నాకు లోపలైతే టెన్షన్గానే ఉంది. దేవా నీ చిత్తం మరి అని చెప్పేసి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం అని చెప్పి ఫోన్ చేసి ఇలా ఓపెన్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాటేనో నిరర్ధకం కానేరదు. లూకా 1:37 కనిపించింది. అది చూసిన వెంటనే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అనమాట. ఎందుకంటే దేవా నీ చిత్తం అని చెప్పేసి నేను మొదటి నుండి కంటిన్యూ చేస్తున్నాను. ప్రభా నీ చిత్తం అని చెప్పేసి అలా ఒక 10 నిమిషాలు నడిచేసి వెంటనే వెళ్ళిపోయాను. పోయేసరికి మేడంకి కావాల్సిన ఆ పొజిషన్కి బేబీ అలా తిరిగిపోయింది. అసలు నిజంగా నాకు చాలా ఆనందం అయిపోయింది. నిజంగా ఆ వాక్యం చదివినప్పుడు నా మనసుకి ఎంత సంతోషమైందో, మేడం చెప్పినాక కూడా నాకు చాలా సంతోషమైంది. వెరీ గుడ్ అని చెప్పేసింది ఆమె. అంటే బేబీ అప్పటి వరకు అలా సుపైన్ పొజిషన్లో ఉన్న బేబీ లోపలికి అలా నేను నడిచి కాసేపు తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె పెట్టగానే బేబీ పొజిషన్ క్లియర్గా కనిపించింది. నేను కూడా చూశాను. మరి స్పైన్ అన్ని ఆర్గన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి, అన్నీ డెవలప్ అయ్యాయని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది దేవుని కార్యం. దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు ప్రతి విషయంలో. మీ ప్రార్థనలు కూడా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరన్నా సాక్ష్యాలు ఉన్నట్లయితే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నామండి. ప్రార్థన రిక్వెస్ట్ అయినా కూడా మరి త్వరగా వచ్చినట్లయితే మనం ముందుకి కొనసాగుదాం. అందరికీ ప్రైజ్లాడు. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నాది రిక్వెస్ట్. మొన్న మా డాడీ ఒరిస్సా నుంచి ఒరిస్సాలో ఉన్న అంకుల్ ఇద్దరు కారు మీద వచ్చారన్నమాట. వచ్చినప్పుడు తెల్లవారుజాము 3కి వస్తారు ఆంధ్ర ఇంటికి. అయితే అది పైకి ఎక్కిస్తున్నప్పుడు అక్కడ తోరలా ఉంటుంది వాటర్ వెళ్ళడానికి మధ్యలో. అది కొంచెం హోల్ ఉందని చెప్పి చూడడానికి వెళ్తే అక్కడ దూరం నుంచి చూడకుండా దగ్గరికి వెళ్ళి చూసారంట డాడీ. చూసినప్పుడు అది టైర్ ఏంటంటే కాలు మీదకి ఎక్కేసింది. అదంతా స్వెల్లింగ్ లాగా వచ్చి పెయిన్ వస్తుందని అంటున్నారు. డాడీ ఎక్స్రే తీయించుకోండి ఒకసారి అంటే అసలు వినిపించుకోవట్లేదు డాడీ కూడా. ప్రేయర్ చేయండి పెయిన్ తగ్గేలాగా. రేపు వెళ్ళి చూపించుకుంటాను, నాకు రేపు ఖాళీ కుదురుతుంది అనేసి అంటున్నారు. ఖాళీ కూడా ఉండట్లేదు నాకు తీయించుకోవడానికి. ప్రేయర్ కట్ట వెళ్తున్నాను అనేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఒరిస్సా వెళ్ళిపోయారు. అలాగే వేరే బరగడ అక్కడ కూడా మీటింగ్స్ ఉన్నాయని అక్కడికి కూడా వెళ్ళిపోయారు. తిరుగుతూనే ఉంటున్నారు. అది కూడా కార్లో కాదు, జనరల్లోనే ఎక్కేశారు. వాకింగ్ చేస్తూనే ఉంటున్నారు. ప్రేయర్ చేయండి డాడీకి బాగుండేలాగా. మళ్ళీ రేపు ఎక్స్రే తీయించుకుంటాను అంటున్నారు. దాంట్లో ఎటువంటి సమస్య లేకుండా ప్రేయర్ చేయండి. ఆ పెయిన్ స్వెల్లింగ్ కూడా తొందరగా తగ్గేలాగా ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి బ్లెస్సీ వాళ్ళ ఫాదర్ సేవకులు మీ అందరికీ తెలిసిందే. ఆంధ్రాలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర నుంచి మళ్ళీ ఒరిస్సా వెళ్తూ, ఒరిస్సా నుంచి ఆంధ్ర వస్తూ, మరి ఒరిస్సా అంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. ఆ ప్రదేశంలో అన్య పరిస్థితుల్లో కూడా మరి సేవ చేస్తున్నారు కనుక సేవకుని కోసం ప్రార్థన చేయడం మన బాధ్యత. రైట్. అయితే మార్నింగ్ ఇంకా ఎవరు లేరు కదండి సాక్ష్యాలు. మార్నింగ్ మరి గ్రూప్లో మెసేజ్ పెట్టినట్టుగా మన సన్నీ తెలుసు కదండి, అంటే నాని వాళ్ళ అన్నయ్య, అందరికీ తెలిసిన అబ్బాయే. మరి తను కూడా సేవలో ఉన్నారు. మరి సెపరేట్ అయ్యి ఒక మరి సంఘానికి సేవకునిగా ఉన్నారు. తన భార్య కూడా సేవ చేస్తున్నారు. వాళ్ళ పాప మరి చాలా ఇబ్బందిలో, చాలా సివియర్ కండిషన్, బాగాలేదట కండిషన్ అంతా. మార్నింగ్ మెసేజ్ పెట్టారు. దయతో అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. 3 years పాప. అయితే లంగ్స్కి ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా బ్రెయిన్కి రీచ్ అయింది అనేసి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. నాకేమి ఫోన్ మెసేజ్ నేను వస్తూనే కార్లో చూశాను. దయతో జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా ప్రార్థనలో పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం అంటే సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి సేవకులు బాగున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అభివృద్ధి పొందినప్పుడు, ఆస్వాదింపబడినప్పుడు మరి వారు ఇంకా మరింత సేవ చేస్తారు కనుక మరి మనం ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యాలు 2 కూడా సేవకుల కోసమే. జ్ఞాపకం చేసుకోండి. అలాగే సిస్టర్ విషయంలో కూడా మరి అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం. ఈ విషయాలన్నీ కూడా దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సన్నీ వాళ్ళ పాప కొంచెం క్రిటికల్గా ఉంది కండిషన్ అంట. దయతో అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించుగాక.
ఈ సమయంలో మనం వాక్యానికి వెళ్ళక ముందుగా ఇంతవరకు పాటల ద్వారా ఆయన మహిమపరచం, అదేవిధంగా సాక్ష్యాల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచం. ఈ సమయం మందు స్తుతి ఆరాధన ద్వారా ఆయన నామాన్ని ఘనపరదామండి. మనందరం లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని ఘనపరదాం. ఆయన మనం చేసిన ప్రతి మేలుని బట్టి ఆయన స్తుతిద్దాం. నోటి మాట కాదు, హృదయ ధ్యానము ప్రభుకి ఇష్టకరమై ఉన్నది. మన హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోద్దండి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామనంటే, ఈరోజు సజ్జి లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. కృపాసత్య సంపూర్ణమైన మన దేవుణ్ణి మనం ఘనపరుద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం. మరి ఆయన ఇదిగో మనుషులుగా మనం స్తుతించపోయినప్పటికీ సృష్టి అంతా ఆయన సృష్టిస్తుంది, ఆయన స్తుతిస్తూనే ఉంటుంది. మరి సూర్యునిలో చంద్రునిలో ప్రతి చోట మరి ఆయన నామము గణపరచబడుతుంది కనుక ఆయన నామాన్ని ఆ యొక్క మరి సృష్టి ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు మనుషులు ఉన్నటువంటి సృష్టిలో శ్రేష్టమైన వారమైనటువంటి మనము, నోరున్న మనము ఆయన ఇంకా ఎంతగానో స్తుతించాలి గనక మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తటి తిప్పుకొని ప్రవ్వా మీ కొందనాలంటూ దేవునికి స్తుతి చెల్లిద్దామండి. స్తోత్రం చెప్దాం. ఈరోజు ఊపిరింది మనలో అంటే మన ఆరోగ్యం కాదు, మన డబ్బు కాదు, లేక మన అందం కాదు, మన గొప్పతనం కాదు, కేవలం ఆయన ఉచితమైన కృపే. ఎవరైతే ఆయనకి లోబడి ఆయన సన్నిధిలో ఉంటామో వారిని ఆయన దృష్టిస్తానని దేవుడు చెప్తున్నాడు. హృదయ శుద్ధితో ఆయన స్తుతి చెల్లిద్దాం, ఆయన నామానికి ఘనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్పవారైన వారు ఈ సమయంలో మన మధ్య లేరు, ఎంతో ఉన్నతమైన వారు అనుకునేవారు మన మధ్య లేరు. కానీ కృపతో మనం ఎందుకు పనికిరాని వారమైనా కూడా ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఈరోజు రక్షింపబడి ఆయన స్తుతిస్తున్నాం, నిజమైన దేవుని స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన యొక్క దయ మాత్రమే. మరి దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువా నీ కొందనాలు అయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు మీ కొందనాలు అయ్యా. అయ్యా నన్ను నా తండ్రి రక్షించుకున్నందుకు మీ కొందనాలు ప్రభువా. అయ్యా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తుతులు, 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 స్తుతులు. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీ కొందనాలు, తండ్రి మీ కొందనాలు. సృష్టికర్త అయినప్పటికీ కూడా నాయన ఇదిగో నాయన ఎందుకు పనికిరాని మమ్మల్ని విడిచిపెట్టగా నాయన త్రోసివైక ప్రేమిస్తున్న తండ్రి మీ కొందనాలయ్యా, మీ కొందనాలయ్యా, మీ కొందనాలు. మీకు స్తుతయ్యా, మీకు స్తుతయ్యా, 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 స్తుతయ్యా. పరిశుద్ధుడా మీ కొందనాలు, స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తుతులయ్యా, స్తుతులు, స్తుతులు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే.
సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, మీ కొందనాలు స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధాత్మ కృపాశక్తికై అగ్నికై నీ కొందనాలు చెల్లించుకుంటున్నా అయ్యా. మమ్మల్ని ప్రేమించి నాయన మాకు ఈ దినానికి నీ గొప్ప కృపకై లెక్కించలేని స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వాధికారి అయిన దేవా నీకు స్తుతులు వందనాలయ్యా. మహోన్నతుడైన దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా. మాకు జీవాన్ని ఇచ్చిన దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా. నేను ఇంకా బ్రతికుండడానికి ఊపిరిని నాయన పీల్చడానికి మమ్మల్ని సజీవులకు ఉంచావు ప్రభా. మాకు అనుగ్రహించవు నాయన మీ కొందనాలు స్తోత్రమయ్యా. సర్వోన్నతుడా మీ స్తుతులయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ కొందనాలు, మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీ కొందనాలు, మాకు ఇచ్చిన వస్త్రాలను బట్టి మీ కొందనాలు. మేము స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని సన్నిధించడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి యొక్క తండ్రి దయగలని గొప్పకై వందనాలు స్తోత్రమయ్యా. సర్వాధికారి అయిన దేవా మీకు స్తుతులు వందనాలు. నా తండ్రి మీ కొందనాలు స్తోత్రములయ్యా. చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనాలు స్తోత్రమయ్యా. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ నా తండ్రి, మీకే మహిమ తండ్రి. మీకు స్తుతులు ప్రభా, మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాము. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు స్తోత్రం. మహోన్నతుడైన దేవా మీ కొందనాలు స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి. మీ చూపించిన కృపకై మీ కొందనాలు స్తోత్రమయ్యా. మీ ఆత్మలు మమ్మల్ని నడిపించిన దేవా మీ కొందనాలు. నా తండ్రి ఇదిగోనైనా నీ దివ్యమైన వాక్కు కొరకు ఆశతో ఉండగా మీ ఆత్మంతా మమ్మల్ని నింపి నాయన మీరు ఇచ్చే వాక్కును నాయన వినడానికి నా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. మా సమస్త విషయాల్లో కృప చూపించాను నాయన. వారమంతా నీ రెక్కలు నిన్న కాపాడారు నాయన నీ కొందనాలు అయ్యా. మా జాబ్స్లోను ప్రభువా అయ్యా తండ్రి నాయన, మా బిజినెసెస్లోను ప్రభువా అయ్యా, మా బిడ్డల విషయంలోను, మా బిడ్డల స్టడీస్ విషయంలోను, వారి యొక్క ఉద్యోగాల విషయంలో సమస్త విషయాల నీ కృపను నాయన సహాయతను అనుగ్రహిస్తున్న తండ్రి మీకే వందనాలు. ఈ దినాన నీ మందిరం ఉండడానికి నాయన మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కృపా దీవెన మాతో ఉంచమని జీవాధిపతి సర్వ సృష్టికర్త అయినటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ స్తుతి యాదన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలండి. కూడిసినందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుడి దినాన మనకి ఇచ్చినటువంటి వాక్య ధ్యానంలోకి వెళదామండి. మొట్టమొదటిగా ప్రభు యొక్క నామంలో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి వాక్యము కీర్తనలు 139వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాము. కీర్తనలు 139వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నానండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులయ్యా. సర్వశక్తిమంతుడు ప్రభా, సర్వ శరీరులకు నా తండ్రి దేవుడు విన్న దేవా, సృష్టికర్త అయిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో మేమందరము తండ్రి కూడి ప్రభా మేము స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతకై మీకు వందనాలు ప్రభా. ఇటు అవకాశం లేనివారు ప్రభా లోకంలో ఎంతోమంది ఉన్నారయ్యా. వారి లోకాశలతోనూ లోక పరిస్థితిలోనూ ప్రభా నాయన మునిగిపోయి ప్రభా నా తండ్రిని స్తుతించక నీ నుంచి వేరైన వారు అనేక మంది ఉండగా నాయన మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని ప్రేమించి నాయన నీ మందిరంలో ఉంచిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన నీ యొక్క నామాన్ని బట్టి నాయన
నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. నీ దివ్యమైన వాక్కును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బలమైన పరిశుద్ధమైన నీ వాక్యం ద్వారా నాయన మా హృదయాలు తెప్పరిల్లినట్లుగాను ప్రభా, మాకు ఆదరణ దొరికినట్లుగాను నాయన తండ్రి ప్రభా, కృంగిన మా జీవితాలు నాయన బలం పొందుకొని లేవనెత్తబడినట్లును ప్రభా. అయా ఈ లోక పోరాటంలో నిత్యము మునిగి ఉన్న మేము ప్రభా, ఈ పోరాటంలో జయమును పొందుకునే బిడలుగా ఉండడానికి గాను ప్రభా తండ్రి, మరి ముఖ్యంగా నీకు నమ్మకంగా సాక్షులుగా బ్రతకడానికి గాను ప్రభా నీ దివ్యమైన వాక్కును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఇదిగో నాయన నీ బిడని దీనరాలని నిలబడి ఉండగా ప్రభా, ఎవరికి నా తండ్రి నాయన గొప్పవారం కాదు కానీ ప్రభా, మా జీవితాలు అతి కొద్దివైనప్పటికీ ప్రభు, ఇదిగో నాయన తండ్రి పనికిరాని ఈ బ్రతుకును కలిగి ఉన్నప్పటికీ కూడా తండ్రి, ఇదిగో నీ నామను బట్టి నిలబడి ఉండగా నా ప్రభు ఈ దీనురాల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి బలపరిచి నీ దివ్యమైన వాక్కును ప్రభు అనుగ్రహించండి. నీ బోరగా నన్ను వాడుకోమని అడుగుచున్నా. నేనైతే జ్ఞానవంతురాల్ని కాదు నాయన. అయ్యా నీ దివ్యమైన వాక్యము నాయన ఎంతో జ్ఞానంతో నిండి ఉన్నది. ఆ జ్ఞానాన్ని నాయన మాకు అనుగ్రహించండి. ఆ జ్ఞానమును నాతని మేము వినడానికి పొందుకోవడానికి గ్రహించడానికి ప్రభా అయ్యా ఈ సమయమందు ప్రభా ఏడంతల ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభా. మమ్మల్ని అందరినీ నాయన తండ్రి నీ వాక్కును వినగలడానికి కావాల్సిన చెవులు నా ప్రభా, గ్రహించే హృదయం మాకు దయచేయమని, అటువంటి కృపా పరిశుద్ధ దీవెన మాకు దయచేయమని అడుగుచున్నా నాయనా. నీ పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటున్నానయ్యా. నీ దివ్యమైన వాక్కును దయచేసి నా ఆలోచనలు నా తలుపులు నా జ్ఞానం మరుగుపరిచి నన్ను మరుగుపరిచి నీ యొక్క ఆత్మ సన్నిధితో నా ప్రభా మమ్మల్ని నింపి ప్రభా దివ్యమైన నీ వాక్కును మాకు దయచేయమని సర్వశక్తి గల మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసే పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును. ఆయన సన్నిధి నుంచి పారిపోవడానికి మనకి ఎక్కడన్నా చోటు ఉందా? లేదంటే ఆయనకు కనబడకుండా దాక్కోవడానికి ఎక్కడన్నా చోటు ఉందా? ఎక్కడ చోటు లేదు కదండి. ఆయన సన్నిధి వెళ్ళని ప్రదేశం అంటూ లేదు కదా. ఎంత వెతికినా నా దాగుచోటు నీవే అని చెప్పుకోవడం తప్ప నీ నుంచి నేను వేరయ్యి ఎక్కడన్నా దాక్కుంటాను అనడానికి అవకాశం అనేది లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉంటుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదైనా పని చేయాలంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలి. ఏ సపోర్టు? మానవ సపోర్ట్ కదండి. ఏ సపోర్ట్ ఉండాలండి? మానవుల సపోర్ట్ కదా. ఎవరొకరు ఒకరు చిన్నపిల్లలు అయితే మమ్మీ డాడీ కావాలి, పెద్దవాళ్ళు అయితే ఇంకెవరన్నా కావాలి, ఇంకా ముసలివాళ్ళు అయితే పిల్లలు ఎవరన్నా ప్రక్కన ఉండాలి. అయితే మనం వాళ్ళ యొక్క సహాయతతో మనం వెళతాం. కోర్స్ వెళ్ళొచ్చు కూడా, తప్పని నేను అనటం లేదు. కానీ మనతో పాటు దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండాలి అని అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో రావాలి అని అంటే మనం ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉండాలి? దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు దేవుడు ఈ మాట మనతో మాట్లాడారు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఒక క్రైస్తవులుగా మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని వెళ్తాం. ఎందుకు ప్రార్థన చేసుకుని వెళ్తాం? ఆయన యొక్క సన్నిధి మనకి తోడుగా రావాలని కదా, మనల్ని కాపాడి నడిపించాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని, వెళ్ళిన పని మంచిగా జరగాలని. ఇవే కదా మనం చేసే ప్రార్థన బయటికి వెళ్తే. అయితే మరి ఈ విషయాలు మనం చేస్తూ, ఇలాంటి ప్రార్థన మనం చేస్తూ బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన పని ఎలాంటిదై ఉండాలి? నా మాట అర్థమైంది కదండి. వెళ్ళిన పని ఎలాంటిదై ఉండాలి? అది ప్రభుకి ఇష్టకరమైన పని అయి ఉండాలి కదా. నేను మీకు ఒకసారి కూడా షేర్ చేసుకున్నా. మా చుట్టాల ఇంట్లోనే వెళుతూ ఏంటంటే సినిమాకి వెళుతూ ప్రార్థన చేసుకుని ముసుకేసుకుని మోకరించి మరి ప్రార్థన, ప్రభా సినిమాకి వెళ్తున్నా అని ప్రార్థన చేశారు. తర్వాత మా వాళ్ళు వేసిన జోక్స్ ఏంటంటే, సినిమాకి వెళ్తున్నాం ప్రభు అని దేవుడికి చెప్పి ఏమని ప్రార్థన చేసి ఉంటావు? నువ్వు టికెట్స్ దొరకాలని చేసి ఉంటావు. నాతో పాటు నీ సన్నిధి రాని ప్రభు అని చేసి ఉంటావు. నిజంగా దేవుడు అలాగ వస్తారండి? అలాంటి కార్యాలు ఆయన చేస్తారా? చెయ్యరు. అలాంటి ప్రదేశాలకి మనం వెళ్ళకూడదు ఫస్ట్ థింగ్ కదా. కానీ అలాంటి భక్తిపరులు కూడా ఉన్నారండి ఒకప్పుడు. మరి ఇప్పుడు ఉన్నారు లేదో నాకు తెలియదు. కానీ ఇంకా ఆలోచిద్దాం. మనం కొన్ని పనులు మనకి ఇష్టంగా ఉంటాయి, మనకి అవసరం, అవి దేవునికి అయిష్టం. మరి ఆ పనులు జరగడానికి కూడా వెళుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నావు కదా. ఏమని? ప్రభువా నేను వెళుతున్న ఆ పని మంచిగా జరగాలని. అప్పుడు మరి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి ఈక్వలా కదా? అది సేమ్ టు సేమ్ కదా.
ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఏ పనికి మనం వెళుతున్నాం, ఎలాంటి స్థితికి మనం ప్రభు సన్నిధిని తోడుకొని వెళ్తున్నాం అనే విషయంలో మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్కు ఇక్కడ మనతో మాట్లాడుతుంది. అయితే మరి ప్రభు సన్నిధి ప్రతి విషయానికి మనం తీసుకెళ్ళాలి అని ఆశపడుతున్నాం. నేను వాక్యానికి ఇంకా లోతుకి వెళ్ళకముందుగా ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నా. ఏమన్నానంటే, మనం ఒంటరిగా ఉంటాం, యవన బిడ్డలు కావచ్చు, అప్పుడే నిద్ర వచ్చేస్తుంది, అలసిపోయారు, రైట్, ఓకే, అంటే అలసిపోయారు నిజంగానే, పాప నిన్న పరిస్థితులు బాగాలేవు వాళ్ళకి, రైట్, తిరుగుతూ ఉన్నారు హాస్పిటల్కి, అందుకనే రైట్, ఓకే. సో ఈ సమయంలో ఏమనంటే, దేవుని సన్నిధి ఇక్కడ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి మన ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అంటే ఆయన సన్నిధి ఉండాలి కదా. ఒకవేళ ఇంటిలో ఒక్కరే ఉన్నాం, ఆయన సన్నిధి ఉంటుందా ఉండదా? అర్థం ఏంటంటే, ఆయన కనుదృష్టి ప్రతి చోట ఉంది అని అంటే ఆయన సన్నిధి ప్రతి చోట ఆవరించుంది. అయితే ఆ సన్నిధిని తీసుకునే వాళ్ళు, గ్రహించే వాళ్ళు కొద్దిమంది, గ్రహించిన వారు అనేక మంది. అర్థమైంది కదండి. అయితే మరి ఒంటరిగా ఉన్నప్పుడు లేదు అనంటే, మన ఆలోచనలు మనతో ఉన్నప్పుడు, ఈ ఆలోచనలు ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. మనం ఏదన్నా రహస్యంగా ఒక పని చేస్తున్నాం, దేవునికి అయిష్టమైంది, మనుషులకు అయిష్టమైనది, మరి దేవుడు ఆ విషయాన్ని చూస్తాడో చూడ్డా? అంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటుందా ఉండదా? ఉంటుంది. మనం మాట్లాడే మాట రహస్యంగా మాట్లాడుతూ, రహస్యంగా చూస్తూ, మరి ఎవరు చూడలేదులే, జాగ్రత్తగా సినిమా చూసేద్దాం అని అనుకుంటూ, ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. మరి వీటన్నిటి సమయాల్లో దేవుని సన్నిధి అక్కడ ఉంటుందా ఉండదా? ఎల్లప్పుడూనంట ఆయన సన్నిధి ఆయన బిడ్డల వెనకే ఉంటుందట, ఆయన బిడ్డలతోనే ఉంటుందట. ఇశ్రాయేలుకి దేవుని సన్నిధి ఎలాగైతే నడిపించిందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నేను రెఫరెన్స్ అంతవరకు వెళ్ళను, కానీ ఒక మాట అయితే చెప్తా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొందారు కదండి. విడుదల పొందిన తర్వాత వాళ్ళు కనాను చేరేంత వరకు, ఈ విషయం మనందరికీ తెలుసు కదా, కనాను చేరేంత వరకు ఎవరు తోడున్నారు చెప్పండి? మోషేనా, యెహోషువనా? ఎవరున్నారు? ఆయన వాళ్ళు విడిచిపెట్టగా దేవుడే తోడై ఉన్నారు. ఏ విధంగా? పగలు మేఘస్తంభం వలెను, రాత్రి అగ్ని స్తంభం వలెను ఆయన తోడై ఉన్నారు. ఆయన పైన వాళ్ళ మీద మేఘం వలె ఆవరించి, ఎందుకటండి? ఎండ తగలకుండా కదా, రాత్రి చీకటి కాకుండా అగ్ని స్తంభం వలె వాళ్ళందరినీ నడిపించారు. ఒకలా ఇద్దరండి, 6 లక్షల కాల్బలము. అంటే అర్థమైంది కదా, కాల్బలం అంటే ఏంటి? భూమి మీద నిలబడి యుద్ధము చేయగలిగి వారు 6 లక్షల మంది. అప్పట్లో వాళ్ళనే లెక్కేసేవారు. వాళ్ళతో పాటు వాళ్ళకి భార్యలు ఉంటారు కదా, వారికి బిడ్డలు ఉంటారు కదా, వారికి అమ్మ ఉంటుంది కదా, ఈ స్త్రీలందరూ ఉంటారు. వీళ్ళ లెక్కలేదు అక్కడ. అర్థమైంది కదండి. అయితే ఇంత కాల్బలం, అంతే ఎన్ని లక్షల మంది వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళందరి మీద ఏముందటండి? ప్రభు సన్నిధి మేఘం వలె ఉంది, వాళ్ళని నడిపిస్తుంది. నైట్ కూడా వాళ్ళందరికీ, మరి వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేశారు? అరణ్యంలో ప్రయాణం చేశారు. అరణ్యంలో ఏముంటాయి? ఒక్క క్రూర మృగాలేనా? చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చిన్నపిల్లలు నడుస్తుంటే కుట్టే అవకాశాలు ఉంటాయి, పాములు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా వారికి కనిపించడానికి ఆయన ఏం చేశాడండి? మేఘస్తంభమే కాదు, అగ్నిస్తంభంలా కూడా ఆయన ఉన్నారు. అయితే ఇంతమందిని ఆవరించి నడిపిస్తున్నారు. మరి ఇశ్రాయేలు ఈ యొక్క 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, లేదంటే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి పిల్లలాగే ఉన్నారా? భక్తిపరులుగానే ఉన్నారండి లేదా? ఉన్నారా? షూర్. 40 సంవత్సరాలు దేవునికి లోబడి దేవుని బిడ్డలుగానే ఉన్నారా వాళ్ళు? లేరు. అంటే దేవుని సన్నిధి వారి మీద ఉన్నా, పగలు మేఘస్తంభం వల్లే ఆయన సన్నిధి ఉన్నా, రాత్రి అగ్ని స్తంభం వల్లే ఆయన వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? సణుగుతూనే ఉన్నారు కదా, దేవుని దూషిస్తూనే ఉన్నారు, మోషేని దూషిస్తూనే ఉన్నారు, అహరోన్ని తిడుతూనే ఉన్నారు, మిరియాముని తిడుతూనే ఉన్నారు. ఒకానొక టైంలో అయితే రాళ్ళు తీసుకొని మోషేని, అహరోన్ని, మిరియాముని కొట్టాలని రాళ్ళు ఎత్తిన వాళ్ళు కదా. అంటే మరి అప్పుడు దేవుని సన్నిధి వారితో లేదా? ఉంది కదా. ఈరోజు కూడా మనం అంతే. 100% దేవుని సన్నిధి మనతో ఉన్నా కూడా అది గ్రహించక మన జీవితాల్లో దేవునికి అయిష్టమైన ఎన్నో కార్యాలు చేస్తున్నాం. ఎవరికి కనబడకుండా, ఎవరికి వినబడకుండా చేస్తున్నాం? పక్క మనిషికి కనబడకుండా, సొంత వాళ్ళకి వినబడకుండా. అర్థమైంది కదండి. అక్కడంటే వాళ్ళు సనుక్కున్నారు,
ఎవరికి తెలియకుండా సణుక్కున్నారో? మోషేకి తెలియకుండా సణుక్కున్నారు, అహరోనికి తెలియకుండా సణుక్కున్నారు. కానీ అవన్నీ ఎవరు విన్నారంట? దేవుడు విన్నారు, దేవునికి వినబడుతున్నాయి. అదేవిధంగా మనం ఎక్కడున్నప్పటికీ ప్రభు సన్నిధి అయితే మనతో ఉంటుంది, కానీ అందరము కూడా ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా జీవించట్లేదు. దేవునికి ఇష్టకరమైనటువంటి మాట లేదు, దేవునికి మహిమపరిచేటువంటి జీవితాలు లేవు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు లేవు. 100లో నేనైతే క్యాలిక్యులేట్ చేస్తే నాకు అనిపిస్తుంది 60% కూడా పరిశుద్ధంగా దేవుని పని చేయట్లేదు అనిపిస్తుంది నాకు. పిల్లలు ఫోన్లు చూస్తూ ఉంటారు కదా కదా చూస్తాడు ఓన్లీ. మనం ఏమనుకుంటా అంటే ఏమోలే కొంతసేపు వాళ్ళు ఇలా ఉంటే మన ఏదో చిన్న ఎవరో వాట్సాప్లో పెడతా ఉంటే చూసాను. అది ఏంటంటే వాళ్ళ మమ్మీ పని చేసుకుంటే చిన్న పాప 2 years ఏమో ఫోన్ ఇస్తుంది, తీసుకోమ్మా కార్టూన్స్ చూడని. ఆ పాప ఇలాగ అంటుంది, అంటే మాటలు కూడా అంతగా రాని పిల్ల. ఆ పిల్ల చూడండి ఇలాగ అంది. కాదురా నాకు పని ఉంది, పని చేసుకోవాలి, త్వరగా తీసుకుని చూడు అంటుంటే అంటుంది. అంటే మాటలు రాని పిల్ల అంటే చూడండి, అంత చిన్న పిల్లకి డిస్టర్బెన్స్ లేకుండా ఏం చేస్తున్నారు? ఫోన్ ఇస్తున్నారు. ఆ పిల్ల నో అంటుంది, వాళ్ళ మమ్మీ బతిమలాడుతుంది ఫోన్ ఇచ్చి, కార్టూన్స్ చూసుకోమ్మా, నాకు పని ఉందమ్మా, పని చేసుకోవాలమ్మా అని. ఆ బిడ్డ ఏమంటుందని అంటే అంటది కళ్ళు పోతాయంట. అంటే ఈ మాట ఎందుకు నేను చెప్పవలసి వస్తుంది అని అంటే, మన పిల్లల యొక్క సమయము మనం ఏమనుకుంటామంటే ఓన్లీ చిన్న చిన్న బొమ్మలో కార్టూన్లే కదని ఇస్తాం. ఇది అందరికీ సంబంధించింది రైట్, ఇస్తూ ఉంటాం. అయితే నేను అనుకుంటా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత సమయము దేవునిలో ఉన్నారు మన పిల్లలు, ఎంత సమయము ఫోన్తో ఉన్నారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎంత సమయము చదువుకుంటున్నారు, ఎంత సమయము యానిమే చూస్తున్నారు, ఉన్నాయి కదా. ఇవన్నీ మనం ఆలోచిస్తే కనుక దేవుడికి ఇచ్చే సమయం ఏమవుతుందో తెలుసండి, ఇక్కడి నుంచి ఇలా కుంచుకుపోతుంది. మార్నింగ్ లేసి ప్రార్థన చేసాం, దేవుడికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసాం. నైట్ కూడా పడుకున్నప్పుడు దేవుని స్తుతించాం, తింటున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాం, అన్ని బయటికి వెళ్తున్నప్పుడు కాలేజ్లో అన్ని దేవుని స్తుతిస్తున్నాం. కానీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత టైంను దేవునికి ఇస్తున్నావు, ఎంత టైంను వ్యర్థం చేస్తున్నావు. అలా టైంలో కూడా దేవుని సన్నిధి మనతో ఉందా లేదా? ఉంది. ఇశ్రాయేలు దూషిస్తేనే దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది కదా. మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు గనక ఆయన సన్నిధి ఎప్పుడు కూడా మనతో ఉంది. అయితే ఎంత సమయాన్ని ఆయనకి అప్పగిస్తున్నాం అనేది. అంటే మీరు అనుకోవచ్చు మేము చాలా బిజీ, నేను కూడా బిజీనే, అందరం బిజీయే కదా. కానీ మరి ఇంత బిజీలో ఎలాగిస్తున్నావు సమయం నువ్వు దేవుడికి? ఎలా ఇవ్వగలం దేవునికి సమయం అని అంటే, ఎల్లప్పుడూ కూడా ఆయన మన హృదయంలో పెట్టుకొని ఆయనకి స్తుతి స్తోత్రములు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉన్నట్లయితే ఆయనకి సమయం ఇస్తున్నట్టే. ఆ స్తుతి స్తోత్రం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆయన సన్నిధి మన చుట్టూ, మన బయట కాదు, మనలో ఉన్నట్లు లెక్క. అర్థమైంది కదండి. ఇశ్రాయేల్ యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన సన్నిధి వాళ్ళ పైన డే అండ్ నైట్ ఉంది, కానీ వాళ్ళ హృదయాల్లోకి ఆ సన్నిధిని తీసుకోలేకపోయారు. అందుకనే వాళ్ళు సణుక్కోగలిగారు. అందుకనే వాళ్ళు నడిపించే నాయకుడైన మోషేను కొట్టడానికి సిద్ధపడ్డారు కదా. ఎన్నో రకాలుగా మరి దేవునికి విరోధముగా ఉన్నారు. ఈరోజు ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది, కానీ ఆ సన్నిధి మనలోకి తీసుకున్నప్పుడు దేవునికి అధిక సమయాన్ని మనం ఇవ్వగలం, ఆయనతో నిత్యము మనం నడిపింపగలమని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. సాదృశ్యంగా ఒక మాటను మనం చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి మాటనే న్యాయాధిపతులు 4వ అధ్యాయము, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఇక్కడ చూద్దామండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 8వ వచనం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఎవరితో ఈ మాటని ఈ బారాకు చెప్తున్నాడు? ఇక్కడ న్యాయాధిపతులు అంటే రాజులు రాకముందు మరి దేవుని బిడ్డలుగా ఎవరైతే, దేవుని యొక్క బిడ్డల్లో నాయకులుగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారే న్యాయము తీరుస్తూ వారు చెప్పిన మాటే ప్రవచనంగా తీసుకొని దాన్ని నడుస్తూ దాన్ని పాటిస్తూ ఉండేవారు అనమాట. అలాంటి టైంలో ఒకానొక స్త్రీ, ఆమె పేరు ఏంటి అని అంటే దెబోరా. ఈ దెబోరా ఎవరి భార్య అంటే లప్పీదోతునకు భార్య. ఈమె ఎవరు అనంటే ప్రవక్తి. 4వ వచనంలో ఉందండి, 4:4లో. ఆమె ఎవరండి? ప్రవక్త్రి. ఎవరు ప్రవక్త్రి లేదంటే ప్రవక్త అనంటే, దేవుని వాక్కు వారిలో నింపబడి వారి నోటిలో నుంచి ఆ వాక్కు బయటకు వస్తుందని చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదండి. అయితే ఈమె కూడా ప్రవక్తి. ఈమె ఏం చెప్తుందనంటే, ఇప్పుడు మరి
యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథమును ఓడించాలి. ఈ యుద్ధానికి వెళ్ళాలి అని అంటే గనక దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ యొక్క దెబోరా ద్వారా బారాకు అనేటువంటి వ్యక్తిని యుద్ధానికి వెళ్ళమంటున్నారు. యుద్ధానికి వెళితే గనక నీకు సిసెరా అనేటువంటి సైన్యాధిపతిని నేను నీకు చేతికి అప్పగిస్తాను అని చెప్తాను. ఇతనికట ఇనప రథములు ఉన్నాయంట, చాలా గొప్పవాడు, చాలా సూర్యుడు అనమాట. ఇలాంటి ఈ సూర్యుడి మీదకి ఎవరిని యుద్ధానికి వెళ్ళమంటున్నాడు దేవుడు? ఈ బారాకు అనేటువంటి వ్యక్తిని యుద్ధానికి వెళ్ళమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. అయితే ఈ బారాకు ఏమంటున్నాడో తెలుసా? అతను పరాక్రమవంతుడే, యుద్ధం చేయగల శక్తిమంతుడే. కానీ ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ దెబోరాతో అంటున్నాడు ఏమని, నీవు నాతో వస్తేనే నేను యుద్ధానికి. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ యొక్క దెబోరా ద్వారా? నీవు యుద్ధానికి వెళ్తే విజయాన్ని నేను ఇస్తానని ఆయన చెప్తున్నారు. అర్థమైంది కదండి? మీరు యుద్ధానికి నువ్వు వెళితే నీకు విజయం ఇచ్చేది నేను. అంటే ఏమిస్తుంది విజయము? దేవుని యొక్క సన్నిధి. అతనితో పాటు దేవుడు ఏం చెప్తాడు? నేను వస్తా, నా సన్నిధి నీతో తోడుంటుంది, నీ వెళ్ళి యుద్ధం చెయ్యానంటే ఈ బారాకి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఎవరైతే ఆ వాక్కు చెప్పారో ఆమెనే రమ్మంటున్నాడు. నువ్వు నాతో వస్తేనే తప్ప నేను వెళ్ళను. ఆ మాట చూడండి ఎంత క్లియర్గా ఉందో. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడలు నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడలు నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఎవరైతే ప్రవచనం చెప్పారో ఆమె సన్నిధి కోరుకుంటున్నాడు ఆయన, కానీ దేవుని సన్నిధి ఆయన కోరుకోవట్లేదు. అయితే ఈ యొక్క స్త్రీ చెప్తా ఉన్నారు, దెబోరా ఏమనంటే, నేను వస్తా, కానీ ఆ సిసెరాని నీ చేతికి దేవుడు అప్పగించడు, ఒక స్త్రీ చేతికి అప్పగిస్తారు, స్త్రీయే విజయం పొందుతుందని చెప్పింది. అంటే ప్రభు సన్నిధి మనతో వస్తాను, నీకు తోడై ఉంటాను అని అంటే, ఈ బారాక్కి ప్రభు సన్నిధి తనతో ఉంది, కానీ తన లోపలికి ఆయన ఆహ్వానించలేకపోయాడు. అందుకనే ఎవరి సహాయత కోరుకుంటున్నాడండి ఇక్కడ? మనిషి యొక్క సహాయత, ఒక స్త్రీ యొక్క సహాయత కోరుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ఆలోచించాలి, ఎవరి సహాయత కోరుకుంటున్నాం? ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉందన్నది నిత్యం కదా, అది సత్యమే కదా. ఎస్, కానీ మనలోకి రాక మనం ఏం చేస్తామంటే మనుషుల సహాయతను కోరుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి రావాల్సినటువంటి ప్రభువునాలో మన సొంతంగా మనకి రావాల్సిన విజయం ఏమవుతుందంటే ప్రక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకే ఏం చెప్తా ఉందన్నమాట, ఏమనంటే ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించట అగత్యము, నీ పేరైతే రాదు అని చెప్పేశారు. అయితే ఇక్కడ చంపినటువంటి వ్యక్తి ఎవరంటే యాయేల్ అనేటువంటి ఒక స్త్రీ అనమాట. ఎప్పుడన్నా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ విషయాన్ని. ప్రభు సన్నిధిని ఆయన ఏమైందండి అందుకోలేకపోయాడు, పొందుకోలేకపోయాడు. ప్రభు సన్నిధి వల్ల విజయాన్ని ఆయన పొందుకోవడానికి ఏం చేశాడు? అభిముఖుడయ్యాడు. ఎవరి సహాయం కోరుకుంటున్నాడంటే ఒక స్త్రీ యొక్క సహాయతను కోరుకుంటున్నాడు. మనం కూడా అంతే చేస్తున్నామేమో ఆలోచించాలి. ప్రభు సన్నిధి మనతో కాదు, మనలో ఉన్నప్పుడు మన చేత దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తూ ఉంటారు. మరొక మాట చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. ఆ ప్రభు యొక్క సన్నిధి మనతో వస్తే గనక మనకి పోగొట్టుకున్నవన్నీ దొరుకుతాయటండి. ప్రభు సన్నిధి మనతో వస్తే, మనతో వచ్చి మనలో ఉంటే ఆయన మనం పోగొట్టుకునే అన్నీ కూడా దొరుకుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యానికి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక దైవజనుడు. తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఈ మాటను మనం చూసినట్లయితే ఏమన్నా మీకు గుర్తొస్తుందండి? స్టోరీ గుర్తొస్తుంది కదా, చిన్నప్పుడు చదివారు. ఇంగ్లీష్ స్టోరీ ఒకటి ఉంటుంది, మరి ఏ క్లాస్ నాకు గుర్తులేదు. ఎరువు తెచ్చుకున్నా అంట, గొడ్డలు పెట్టుకొని నరుగుతూ ఉంటే ఏమైంది? నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఎవరు వస్తారు? నీటి దేవత పైకి వస్తుంది కదా. వచ్చి ఏమిస్తారు ఆవిడ? గోల్డ్ది ఇస్తే అబ్బాబి ఇది నాది కాదు అంటారు. తర్వాత మళ్ళీ వెండిది ఇస్తుంది ఆవిడ, అది కూడా నాది కాదు అంటారు. తర్వాత ఏం చేస్తారు? ఇంకేమన్నా మెటల్స్, ప్లాస్టిక్, ప్లాటినం ఏదన్నా అనుకోండి. ఫైనల్గా ఏమైంది? మళ్ళీ అతని గొడ్డలు అతడు పైకి తీసినాడు, ఇదే నాది అంటే ఆమె ఏం చేసిందంటే అప్పుడు
మొత్తం అన్నీ ఇచ్చేసి వెళ్ళు బాబు అంది. దురాశపరుడు ఏం చేశాడు? వచ్చి కావాలని గొడ్డలు పడేసుకుని మొట్టమొదటి ఎరువు తెచ్చుకుని పనగట్టుకొని ఆమెది మళ్ళీ దేవత వచ్చిందంటే అడిగితే ఫస్ట్ గోల్డ్ రాగానే, గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది కదా, అది నాదే అని చెప్పి తీసేసుకుంటే, నీకు ఇవ్వను బాబు, నీకు ఎరువు తెచ్చింది కూడా నీకు ఇవ్వనని ఏమి ఇవ్వలేదు కదా. అయితే ఇక్కడ విషయం అది కాదు. అంటే ఎవరో చదివి ఒకవేళ అది క్రియేట్ చేసి ఉంటారో రాసుంటారు. కానీ ఇక్కడ చూస్తే దైవజనుడైనటువంటి ఎలీషా ఆయన శిష్యులందరూ కూడా మరి కలిసి జీవిస్తున్నప్పుడు శిష్యులు అంటున్నారట, అయ్యా మేము అధికమైపోయాము, మాకు ఉన్న స్థలము సరిపోవట్లేదు గనక మనం ఏం చేద్దాం, కొన్ని గుడారాలు కొన్ని పాకల్లాగా వేసుకుని బ్రతుకుదాము. దానికోసం మేము యొర్దాను నదికి వెళ్ళిపోయి ఏం చేస్తాం, కొన్ని చెట్లన్నీ నరుక్కుని వచ్చి, దూలాలు నరుక్కుని వచ్చి ఇక్కడ కొన్ని ఇల్లులాగా మరి పన్నసాల వలె కట్టుకుందామని అన్నప్పుడు దానిలో ఒక వ్యక్తి అడుగుతున్నాడట, దయచేసి నీ దాసులతో నీవు రా అని బ్రతిమలాడుకున్నాడు. ఎవరినండి? ఎలీషాని. అంటే ఎందుకు ఆ యొక్క దాసుడు మరి ఎలీషాని కోరుకున్నాడు అని అంటే, దేవుని సన్నిధి అతనితో ఉందని వాళ్ళకి బాగా తెలుసు. నీ వస్తే నీతో పాటు ఏమొస్తుందని, దేవుని సన్నిధి వస్తుంది అనేటువంటి ఒక ఆశతో అతడు ఏమంటాడంట, దైవజనుడా నీవు కూడా మాతో రావా అని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ఈ విషయం మనం ధ్యానిస్తుంటే మరొక విషయం మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఎవరంటే షూనేమీరాలు, గనురాలైనటువంటి స్త్రీ. ఆ విషయాన్ని మరి తర్వాత నేను మాట్లాడదామండి. అయితే ఈ వ్యక్తి నీవు మాతో కూడా రా ప్రవ్వా అని అడిగితే, రమ్మని ఆ యొక్క ఎలీషాని అడిగితే ఆయన వారితో పాటు వెళ్ళారంట. అంటే ఇక్కడ వెళ్ళిన పరిస్థితిలో అక్కడ ఏమవుతుందంటే, ఇతడు కొమ్మ ఒకటి నరుగుతూ ఉన్నాడంట. ఆ గొడ్డలు ఏమైంది, దూలం నడుగుతుంటే ఆ గొడ్డలు కాస్త నీళ్ళలో పడిపోయింది. అతడు వచ్చి దైవజనుడి దగ్గర మొరపెడుతున్నాడు, అయ్యా ఇదిగో గొడ్డలి పడిపోయింది, అది నాది కూడా కాదు, ఎరువు తీసుకొచ్చాను అని అడుగుతుంటే, అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే దాంట్లోంచి ఏ గోల్డ్ గొడ్డలో లేకపోతే ఏమో తీయలేదు, కానీ ఆయన ఏం చేసిన ఒక కొమ్మను నరికి ఆ నీళ్ళల్లో వేశాడు. కొమ్మను నరికి నీళ్ళలో వేయగానే ఆ నీళ్ళల్లో పడిపోయినటువంటి ఆ యొక్క గొడ్డలి తేలిందంట. అతడు పట్టుకుని తీసుకున్నాయి. ఇది పాసిబుల్ అండి? మామూలుగా అయితే పాసిబుల్ కానే కాదు కదండి. ఒక రాయి వేసినా నీళ్ళల్లో తేలదు, సముద్రంలో వేసినా కూడా తేలదు, ఏమొద్ది సింక్ అయిపోతుంటుంది కదా. ఈ గొడ్డలి తేలిందంట. ఏమి వేయగా? ఒక కొమ్మ నరికి వేయగా. ఇక్కడ చూస్తే గనక నార్మల్గా మనం ఆలోచిస్తే ప్రభు సన్నిధి మన దగ్గర ఉంటేనంట పోగొట్టుకున్నవి తిరిగి దొరుకుతాయి. అతడు ఏం కోరుకున్నాడు? నీవు నాతో కూడా రా అని ఎలీషా ప్రవక్తని బ్రతిమలాడుకున్నాడు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నీ సన్నిధి నాతో కూడా రావాలి, నాలో ఉండాలి అని బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన కృప నిండుగా మనతో ఉంటుంది. కోల్పోయినవన్నీ తిరిగి దయచేటకు ఆయన సమర్థుడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అయితే ఈ యొక్క దైవజనుడు వేసినటువంటి ఆ కొమ్మ దేనికి సాదృశ్యమో తెలుసా? అది పచ్చిమ్రానుకి సాదృశ్యం కదండి. పచ్చిమ్రాను ఏమన్నా గుర్తొస్తుందా మీకు? పచ్చిమ్రాను అంటే గుర్తు రావాలి. ఏమది? సిలువ. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటారు, ఆయన సిలువ వేస్తూ సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, పచ్చి మ్రానికే మీరు ఇలాగ చేస్తే ఎండిన మ్రానికి మీరు ఇంకేం చేస్తారని ప్రభు అయిన యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ ఉంటారు ఆయన సిలువ మోస్తూ. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? మరి శక్తిమంతుణ్ణి, జీవాధిపతిని, సృష్టికర్తనైనటువంటి నాకే ఈ మనుషుల్లాగా చేస్తే నా బిడ్డలు, నా వెనక్కున్న వాళ్ళు, వీళ్ళు ఎండిన మ్రాను లాంటి వారు, చిగురు లేనివంటి వాళ్ళు, వీళ్ళని ఏ విధంగా వీళ్ళు చేస్తారో అనేటువంటి ఒక ప్రవచనాన్ని పలుకుతున్నారండి యేసయ్య అక్కడ. ఏంటి దాని మీనింగ్ అనంటే, మీకు తెలుసు యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు పడినటువంటి హింసలు ఎన్నండి కదా. వారు భయపడి దాక్కునేవారంట, మేడగది నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వారు ఏం చేశారంటే వారు అప్పగించుకొని హతసాక్షులు అయిపోయారు. అదే ప్రవచనాన్ని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మాటకి ముందు ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. ఎందుకో తెలుసా? పచ్చి మ్రానునైన నాకే, అంటే చిగురించే శక్తివంతమైనటువంటి నాకే ఈ మనుషులు ఇంత హింస పెడుతున్నారు కదా, ఇంతగా నలగొడుతున్నారు కదా, కానీ నేను వెళ్ళిన తర్వాత మీ బ్రతుకులు సరిగ్గా ఉండడం కోసం మీరు ఏం చెయ్యాలి? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని
దేవుడు అక్కడ ప్రవచిస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే సారాంశం అనమాట ఇక్కడ. ఆ సిలువకి సాదృశ్యమైనటువంటి విధంగా ఇతడు ఏం చేశాడంటే ఒక పచ్చి కొమ్మను దాంట్లో వేస్తే ఆ యొక్క మరి మీకు అర్థమవుతుందో లేదో ఈ విషయం, నాకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను నేను. అర్థమవుతుందండి ఈ విషయం మీకు? రైట్. అప్పుడు ఏమైందండి? గొడ్డలి పైకి తేలిపోయింది. గొడ్డలి అని అంటే ఇక్కడ చాలా టఫ్గా ఉన్నటువంటి ఒక మెటల్ కదా. అలాంటి జీవితాలు అంటే పాపపు జీవితము, మానవ జీవితం అలాంటి బ్రతుకుల్లో ఉండి ఒకవేళ లోకములో మునిగి అడుగుకి వెళ్ళిపోతున్నా కూడా సిలువ ధ్యానము, సిలువ ఏం చేస్తుందండి? ఆయన చెయ్యి చాపి ఆ సిలువ త్యాగం ద్వారా అలాంటి మ్రానులు బ్రతికిన మరి ఎందుకు పనికిరానటువంటివి, చాలా భయంకరమైనటువంటి టఫెస్ట్ లైఫ్ అనమాట పాపంలో, దాన్ని పైకి తీయగలిగినటువంటి శక్తి ప్రభు యొక్క సిలువకి ఉందన్నమాట. రెండు విషయాలు ఈ మాటల్లో మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా చాలా లోతైన ఆత్మీయ అర్థాలు. ఒకటి ఏంటో తెలుసా? మరి దేవుడు పలికినటువంటి ప్రవచనం ఏమన్నారైనా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుడి అని చెప్పి ఆయన ఏమంటున్నారంటే, పశ్చిమరానికి ఇలా చేస్తే ఎండిన మీ బ్రతుకులు ఏంటి అని దేవుడు చెప్తున్నాడు. ఆ విషయం అర్థం చేసుకోవాలంటే ఏమన్నది? నేను జీవాధిపతిని, పరలోకం నుంచి దిగొచ్చాను, సర్వశక్తిమంతుణ్ణి, నాకే వెళ్ళి ఏం చేస్తున్నారు? భయంకరమైన హింసలు పెడతా ఉన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ బ్రతుకులు ఇంకా హింసల పారైతే గనక మీరు నిలబడ్డానికి ఏం చేయాలి? మీ కొరకు మీ పిల్లల కొరకు కన్నీటితో ప్రార్థన చేయండి అని దేవుడు అక్కడ ప్రవచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరి శిష్యులకే కాదండి, తర్వాత ఎవరికి హింస జరిగింది? క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరిని హింసించిన వాళ్ళు ఎవరు? సౌలు. ఈడ్చేసాడట, బయటికి ఈడ్చేసి కొట్టి హింసించి బాధ పెట్టి ఎన్నో రకాలు. వాటిల్లో నిలబడాలంటే ఏం చేయాలి? మీ పిల్లల కొరకు మీ పిల్లల కొరకు ఏం చేయాలి? ఏడుస్తూ ప్రార్థన చేయండి అని చెప్తున్నారు ఆయన. అదే మాటని ఇక్కడికి మనం వెనక తీసుకొచ్చినట్లయితే గనక చచ్చి బయటకు ఈ లోకం అనేటువంటి నీళ్ళలో మునిగిపోయినటువంటి బ్రతుకుల్ని ఆయన సిలువ ద్వారా ఆయన ఏం చేశాడండి? పైకి తేలజేశాడు దేవుడు. అది ఇక్కడ విషయం అన్నమాట, అర్థం. అయితే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవడం ఒకటే కాదు, కానీ మునిగిపోయి నాశనం అయిపోయి ఆత్మీయ జీవితంలో మరి లోతైన బ్రతుకులు లేక మరి లోకపు జీవితంలో మునిగిపోయినటువంటి బ్రతుకులను కూడా ఆయన లేవనెత్తగలడు. మనం వదులుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆయన ఏ రకంగా లేవనెత్తుతాడు. ఆయన కొట్టైనా లేవనెత్తాడు. ముందు చెప్తారు ప్రేమగా, వింటే లేవనెత్తబడతాం, వినలేదా ఒకటి వేస్తాం. మన పిల్లలైనా అంతే కదా, ప్రేమగా చెప్తాం, వినకపోతే ఏం చేస్తాం? 2 తిట్లు తిడతాం. అప్పటికి వినకపోతే ఒక దెబ్బ వేస్తాం. ఇంకా కావాలంటే బెల్ట్తో కూడా కొట్టొచ్చేమో. అంటే బెల్ట్ అని వాక్యం లేదు, స్టిక్తో కొట్టాలి. అది దేవుని యొక్క వాక్యం, కొట్టాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, బెత్తం వాడని తండ్రి తన కుమారుడికి ఎవరంట? విరోధంట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మాకున్నారులే చిన్నపిల్లలు. రైట్. బెత్తం వాడాలంట కదండి. స్టిక్ తీసుకొని కొట్టాలన్నమాట. కొట్టినప్పుడు సెట్ అవుతారట. అలా చెయ్యకపోతే, అంటే సెట్ చెయ్యకపోతే, ఆ పిల్లలకి నిజాలు చెప్పకపోతే, చేసిన తప్పైతే తప్పని చెప్పకపోతే, మన మంచోడు అనిపించుకోవడానికి ఏమీ చెప్పలేదు అనుకోండి, ఏమొద్ది? తీర్పు రోజు దేవుడు మనల్ని అడుగుతారు, మన పిల్లే రేపు పొద్దుట ఏమంటారు కూడా మనకు తెలీదు. నువ్వు చిన్నప్పుడు నువ్వు చెప్పు, నేను ఇలా తయారవబోదును కదా అంటారా? అనరా? రైట్. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, దేవుని యొక్క నామాన్ని బట్టి పిల్లల్ని సరిగ్గా నడిపించాలంట. వారు మునిగిపోయారు, మన పిల్లలైనా మునిగిపోయిన తర్వాత మరి లేచే పరిస్థితి రాకపోవచ్చు, లోకంలో మునిగిపోవడం. కానీ దేవుడు మనల్ని అయితే ప్రేమించి మనల్ని రక్షించుకోవడానికి ఆయన సిలువ ద్వారా ఆయన చెయ్యిని చాపి మనల్ని లేవనెత్తాడు. కనుక కోల్పోయినవన్నీ, ఆత్మీయ జీవితం కోల్పోయామా, దేవుడు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఇంకా మనం ముందుకి చూసినట్లయితే గనక 2 సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట, ఆయన సన్నిధి మన ఇంటిలో ఉంటే అది మనకి ఆశీర్వాదమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 2 సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దామండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మందసము దేనికి గుర్తండి? దేవుని యొక్క సన్నిధికి గుర్తు కదండి. ఇశ్రాయేలీలు మరి అరణ్యవాసులై ఉన్నప్పుడు, అంటే అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి ఆయన దర్శనం ద్వారా సీనాయి కొండ మీద ఆయన చెప్తా ఉన్నారు. ఏమనంటే, నీ ఒక మందసాన్ని తయారు చేయాలి. అది ఏంటంటే ఆయన సన్నిధికి గుర్తు. కెరూపుల్ని సెరూపుల్ని నువ్వు పెట్టాలి. ఎంత పెద్దవి పెట్టాలి, ఎంత చిన్న పెట్టాలి, వాటి లెంత్ ఎంత, అన్నీ కూడా ఆయన మెజర్మెంట్తో సహా ప్రతిదీ చెప్పారు. ఆ మందసము మరి వీళ్ళు ఎక్కడికి నడిచి ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని ఏం చేసేవారండి? మోసుకొని వెళుతూ ఉండేవారు. ఎవరు మోయాలి? లేవీలు మాత్రమే మోయాలి. మరి వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎరుకోకి వెళ్ళినప్పుడు కూడా ఏం చేశారు? గుర్తుంది కదండి. ఎరుకోకి వెళ్ళినప్పుడు ఏం చేశారు? మందసాన్ని మోస్తూ 7 రోజులు ఎరుకో చుట్టూ తిరిగారు. యుద్ధం ఏం చేయలేదు. వాళ్ళు స్తుతిస్తూ మందసాన్ని మోస్తూ తిరుగుతున్నప్పుడు ఎరుకో గోడలు ఏమైపోయినాయి? పడిపోయినాయి, కూలిపోయినాయి కదండి. అయితే అంటే ఈ మందసము దేనికి గుర్తు అంటే దేవుని యొక్క సన్నిధికి గుర్తు. ఇశ్రాయేలీలు ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఏం చేశారంటే ఒకానొక ప్రదేశంలో ఉండిపోయింది. అక్కడి నుంచి దావీదు రాజు అయిన తర్వాత ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలి, ఆ మందసం కొరకు పెట్టడానికి పెద్ద మందిరాన్ని కట్టాలని ఆయన అనుకున్నాడు. ఆ మందసము తీసుకొద్దామని అనుకునేటప్పుడు ఏమైందో మనకు బాగా తెలుసు. ఉజ్జా అనేటువంటి వ్యక్తి చేయి చాపి అతడు మరణించాడు. ఆయన భయపడిపోయి ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఈ ఒబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. పెట్టేస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, లోతైన విషయాలు. అయితే ముందు ఆ మందసం పెట్టబడినటువంటి స్థలంలో యాజకులైనప్పటికీ కూడా వారు సరియైన విధానములో ఆ మందసాన్ని చూసి సరియైన విధానములో ఆ మందసానికి చెయ్యలేదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఎంత ప్రేమ శక్తివంతమైనదో అంత భయంకరమైనది. మనం చాలా ఈజీగా తీసుకుంటాం దేవుని సన్నిధిని, మనం చాలా ఈజీగా తీసుకుంటాం ఆయన ప్రేమని. కానీ ఆయన ప్రేమాస్వరూపి కనుకే బ్రతుకున్నాం. ఇంకా లేదు అని అంటే పాత నిబంధన కాల పరిస్థితులు అయితే ఎప్పుడో అందరం బూడిదైపోయేదేమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అయితే ఇక్కడ ఈ దావీదు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో వెంటనే ఉజ్జా వచ్చేసి సరి అయిన విధానంలో లేని పరిస్థితి అనమాట. అందుకని ఉజ్జా చనిపోయాడు. అది వేరే కాన్సెప్ట్, అది మనం దాని గురించి ఇప్పుడు చర్చించవలసిన అవసరం లేదు. రైట్. ఈ యొక్క మందసాన్ని తీసుకెళ్ళి ఎవరింట్లో పెట్టాడటండి? ఒబేదెదోము ఇంట్లో పెట్టారు. ఈ ఒబేదెదోము ఇంట్లో పెట్టిన తర్వాత ఇతడు ఎవరంటే హిత్తీయుడు. ఇశ్రాయేలీలో యాజకులైనటువంటి లేవి వంశస్థుడు కాదు. కానీ ఎంత జాగ్రత్తగా చూశాడనంటే చాలా పరిశుద్ధంగా, తన ఇంటి వారు అందరూ పరిశుద్ధంగా. ఎందుకు? మందసం ఉంది లోపల, ప్రభువైన యెహోవా యొక్క సన్నిధి ఉంది. ఇశ్రాయేలును నడిపించినటువంటి దేవుడు ఆయన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఆయన, ఐగుప్తీయులందరినీ కూడా అనేక విషయాల సూచకలు చేసి మరి ఎంతో హింసించినటువంటి శక్తివంతమైన దేవుడు అని, యొర్దాను నదిని దాటించిన దేవుడు, ఎరుకో గోడలు కూలగొట్టిన దేవుడు అని భయంతో వణుకుతూ అంట ఇంటి ఎల్లపాతి కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారటండి. మందసాన్ని చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా చూసుకున్నారంట. అందుకని దేవుడు వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు చూసి ఆ కుటుంబాన్ని ఏం చేశాడటండి? ఆశీర్వదించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి చేయవలసినటువంటిది ఆయన సన్నిధిలో మన ప్రవర్తన సరియైన విధంగా ఉంటే గనక ఆయన ఏం చేస్తాడటండి? ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. నా మాటలు కాదు, బైబిల్లో ఉందా మాట. ఈ యొక్క ఒబేదెదోము ఏమైందండి? ఆస్వాదింపడ్డాడు. అంటే దేవుని సన్నిధి మన ఇంట్లో ఉన్నప్పుడు మనలో ఉన్నట్టుగా మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే గనక, పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తే, వాక్యానుసారమైనటువంటి బ్రతుకును బ్రతుకుతే ఆయన ఏం చేస్తాడటండి? ఆ ఇంటిని ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మన ఇంటిలో మరి ఆయన యొక్క సన్నిధి ఉంటే గనక మనందరం ఏమవుతామంట? మన ఇల్లు ఆస్వాదింపబడదని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కనుక ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ పోగొట్టుకున్నవి మనం పొందుకోగలము. ఆయన సన్నిధి మన ఇంట్లో ఉంటే గనక మన ఇంటికి ఆశీర్వాదం. ఆ సన్నిధి మనలో ఉంటే గనక ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి
క్షేమం అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. కనుక ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండాలి. మనుషుల సహాయం కాదండి, దేవుని యొక్క సహాయత, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండాలని బారాకు ద్వారా మనం కొన్ని మాటలు ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం కదండి. మరి మరి చివరికి ఒక్క మాటే చెప్పి నేను ముగిస్తానండి. పద్మాసు దీపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? యోహాను. అయితే ఈ యోహాను అనేటువంటి ఈయన శిష్యుడిగా మనకు తెలుసు. ఇంకా హిస్టారికల్గా కూడా ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ యోహాను ఆ యోహానా కాదని. ఎందుకనంటే ఈ యోహాను పత్రికకి ప్రకటన గ్రంథానికి చాలా వేరియేషన్ ఉందని. కానీ నిజానికి ఆత్మీయమైన జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి బైబిల్కి సంబంధించినటువంటి లోతైనటువంటి అనేక విషయాలు పరిశీలించినట్లయితే ఆ యొక్క శిష్యుడైన యోహానే మరి పద్మాసు దీపంలోకి పారవేయబడ్డాడు. ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తే, కొన్ని బుక్స్ బైబిల్ అనుబంధ గ్రంథాలు చూస్తే గనక ఆయన ఏం చేశారటండి, నూనెలో వేసి వేయించేశారట కూడా. అలాంటప్పుడు కూడా ఆయన ఏమీ కాలేదు. అప్పుడు ఇంక ఏమీ చేయలేక ఆయన నిలువుగా బతికుండగానే చర్మాన్ని ఒలిసేసారట. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఆయన ఏమాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడండి, పద్మాసు దీపంలో పడేశారు. అప్పుడు ఆయన దర్శనాన్ని చూస్తున్నాడు. అయితే ద్వీపం అని అంటే మనం ఏమనుకోవచ్చు, ఐలాండ్ కదా, అంటే ఏమనుకోవచ్చు, చుట్టూ ఏముంటాయి, వాటర్ ఉండాలి. కానీ ఆ ఉన్న ఏరియా ఏమని ఉంటుందో తెలుసా? మనం ఇంకా వేరే గ్రంథాలు అంటే బైబిల్ అనుబంధ గ్రంథాలు చదివితే రాకీ ఏరియా అని ఉంటుంది. అండ్ మన రాకీ కాదు, అన్ని స్టోన్స్ ఉండి రాళ్ళే ఉంటాయంట. ఆలోచించండి, డే టైం ఎలాగుంటుంది ఆయనకి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చూశాడండి, ఆయన దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనమే ప్రకటన అంటే అర్థం ఏంటంటే ప్రకటించడం అని కాదు, ప్రత్యక్షత అని అర్థం. ప్రకటన అంటే అర్థం ఏంటండి, ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత పొందుకున్నాడు ఆయన? దేవుని యొక్క ప్రత్యక్షత. అలాంటి భయంకరమైన దీవిలో బ్రతుకుతున్నటువంటి పారవేయబడిన విడిచిపెట్టబడినటువంటి ఆ యోహాన్ అంట ఏం చూస్తాడండి, అక్కడ కూడా దేవుని సన్నిధిని ఆయన చూస్తున్నాడు. దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో ఉంది. అయితే ఈ యోహాను ఆ సన్నిధిని ఏం చేశాడండి, ఆయన లోకి తీసుకున్నాడు గనక ఆయన ఏం చూడగలిగాడు, దేవుని యొక్క ప్రత్యక్షత చూడగలిగాడు. ప్రకటన గ్రంథం అని అంటే అసలు ఎన్నిసార్లు చదివినా 100% అర్థం కాదు. ఎన్ని లోతైన విషయాలు, ఒక్క అధ్యాయం చదవాలంటే ఎంత టైమో అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం చదివామనుకోండి, మళ్ళీ క్రొత్తగానే ఇంకా ఏదో విషయం దాంట్లో అర్థం కానట్టే ఉంటుంది. అంటే ఆత్మతో మనం చదివినప్పుడు చాలా టైం పడుతుంది ఒక్క అధ్యాయం చదవడానికి ప్రకటన గ్రంథం. అయితే దానిలో ఎన్ని విషయాలు పొందుపరచబడి ఉన్నాయంటే, మరి సంఘాలకి రాయడమే కాదు, కానీ మొదటి కొన్ని అధ్యాయాల్లో సంఘాలకి రాయబడి ఉంది. తర్వాత చూస్తే ఆయన రాకడ నిమిత్తము 666 ముద్ర నిమిత్తము ఏ యుద్ధం అయితే లోకానికి, సాతానికి, దేవుని యొక్క దూతలకి, మిఖాయిలకి యుద్ధం జరుగుతుందో ఇవన్నీ కూడా చివరికి కొత్త భూమి, కొత్త ఆకాశము మరి మన కొరకు సిద్ధపరచబడడం కూడా ఆ యొక్క మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆయన దర్శనం. అంటే ఆయన సన్నిధి తనతోనే కాదు, తనలోకి తీసుకున్నటువంటి యోహాను గారి ద్వారా ఇవన్నీ కూడా ప్రత్యక్షపరచబడ్డాయి. ఈ దినాన్న ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా, ఎండిపోయిన జీవితంలో ఉన్నా కదా, ఎడారి ప్రదేశంలో ఉన్నా, లేదంటే నలిగిపోయి విరిగిపోయిన జీవితాలు కలిగి ఉన్నా, ఎన్ని ఓటముల లాంటి బ్రతుకులున్నా కూడా ఆయన సన్నిధి మనలో ఉండడానికి సిద్ధంగా ఉంది. తీసుకోవడానికి మనం సిద్ధమా? ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉంది. మనం తీసుకున్నట్లయితే మనకేం చూస్తుంది? ఏం చూస్తాం మనం? ప్రత్యక్షతను. ఆయన ప్రత్యక్షతను మనం చూడగలము. ఆయన యొక్క విజయాన్ని, ఆ విజయాన్ని బట్టి మన విజయాన్ని మనం చూడగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నీ సన్నిధి ఎల్లప్పుడూ నాతోనే ఉంది, నో డౌట్, కానీ నాలో ఉందా లేదా అని గ్రహించుకొని నీ సన్నిధి నాలోకి తీసుకోవడానికి, నాయన కోల్పోనివని తిరిగి పొందుకోవడానికి ప్రభువా, శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని బ్రతకడానికి ప్రభువా, నా ఇంట్లో నిత్యము నీ సన్నిధి ఉండడానికి ప్రభువా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి దౌర్భాగ్యపు బ్రతుకున్నట్టు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధి ఎల్లప్పుడూ నేను కలిగి ఉండి, నా కొరకు నీవు చేయబోతున్న మేలునే దృష్టిచ్చి నా బ్రతుకును కొనసాగించడానికి సహాయం చేయమని ప్రభు సన్నిధిలో అడుగుదాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు ఇండివిజువల్గా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ సన్నిధిని ప్రభువా నాలో ఉంచండి అయ్యా, నీ సన్నిధి నాతో ఉంది ప్రభువా, నాలోకి తీసుకొని ప్రభువా నీ కొరకు జీవించే కృప నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో అడుగుదామండి. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు ప్రార్థన చేద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు స్తుతులు, ప్రభువా నీకు స్తుతులు. తండ్రి మీ కొందనాలు, తండ్రి మీ కొందనాలు, తండ్రి మీ కొందనాలు, తండ్రి మీ కొందనాలు. మహా కనికరం గల దేవా, మహోన్నతుడ, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో నాయన ఈ దినాన నీ యొక్క గొప్ప వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. అవును ప్రభువా, నాయన మా బ్రతుకులు ప్రభువా నాయన మీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ ఉంటున్నప్పటికీ కూడా నాయన ఈ సన్నిధి గ్రహించలేక నాయన మా జీవితాల్లో, మా నడవడికలో, మా పరిస్థితులు ప్రభువా అయ్యా నీకు నాయన ఇష్టకరమైనవిగా ఉన్నావో లేవో గ్రహించలేని పరిస్థితులు మేము ఉన్నామయ్యా. అయ్యా సరిచేయండి నాయన. నీ సన్నిధి మాతో వస్తే మాకు విజయమే నా తండ్రి. నీ సన్నిధి నాయన మాలో ఉంటే ప్రభా మాకు జయము, శాంతి, సమాధానం ప్రభా వీటన్నిటిని పొందుకోవడానికి, నిత్యము నీ సన్నిధిని కలిగి ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని అయ్యా నీలో నిలబడి నాయన బలమైన సాధనాల వలె తండ్రి మా బ్రతుకులు నాయన కొనసాగించడానికి, మీకు మహిమార్థమే మా బ్రతుకులు జీవించడానికి సహాయం చేయమని మీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉందని గ్రహించి ప్రభా మీకు ఇష్టమైన కార్యాలు ఏమీ చేయకుండా ప్రవ్వా అయ్యా పరిశుద్ధమైన స్థితిలో జీవితాన్ని కొనసాగించే కృప దయచేయమని జీవాధిపతి మహోన్నతుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసు అనే పాటను పాడదాం. అదేవిధంగా చివరి ప్రార్థనగా చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తం మన మధ్య సిస్టర్ సుమిత్ర గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి దేవా, నీ నామానికి వందనాలయ్యా. తండ్రి ఇదిగో నాయనా నీ పరిశుద్ధ దినాన ప్రవ్వా నాయనా మేమందరం వచ్చి ప్రవ్వా
నేను ఆరాధించి స్తుతించి నీ వాక్యం వినడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలయ్యా ప్రభువా. వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. అవును ప్రభువా నాయన, ప్రతిరోజు నా తండ్రి నాయన నిన్ను వెతికే వారిగా నా తండ్రి, నీ సన్నిధిని వెతికే వారిగా ఉండటానికి సహాయం చేయండి నాయన ప్రభువా. మా ఆలోచనలు, మా చూపులు, క్రియలు, తలంపులు ప్రభా ప్రతిదీ ప్రభా నీకు ఇష్టమైనదిగా ఉండడానికి నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ తండ్రి నీ నామానికి మహిమకరంగా మాత్రమే జీవించడానికి సహాయం చేయండి నాయన ప్రభా. అదేవిధంగా ప్రభా నాయన సాక్ష్యం చెప్పిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. బిడ్డను ప్రభా నాయన చక్కటి గర్భఫలాన్ని మీరు దయచేసింది తండ్రి, నీకు స్తోత్రమయ్యా ప్రభా. అనేక మార్లు నాయన సతానుగాడు ఎంతగా భయపెట్టినప్పటికీ నిన్న తండ్రి నాయన తండ్రి నువ్వు అద్భుతము చేసినైనా బిడ్డను ధైర్యపరుస్తున్న విధానం బట్టి వందనాలయ్యా ప్రభా. చక్కటి బిడ్డను దయచేయండి నాయన. తల్లిని బిడ్డను సుఖంగా నా తండ్రి సుఖమైన ప్రసవం దయచేసి నాయన నీ సాక్షిగా నిలబెట్టుకొని తండ్రి నాయన నీ కృపలో నాయన నిత్యము జీవించు వారిగా సహాయం చేయండి నాయన ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా నాయన తండ్రి బ్లెస్ వాళ్ళ డాడీని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన నీ దాసుడు ప్రభా నాయన చిన్నపాటి గాయం ఉన్నప్పటికీ నా తండ్రి నీ రక్తం చేత ప్రోక్షించి నాయన బిడ్డను మీ సాక్ష్యం నిలబెట్టుకొని నాయన అనేకులకు నాయన సువార్త చెప్పడానికి నాయన బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన. ఎటువంటి ఇబ్బంది ఉన్న ప్రభా నీ రక్తం చేత ప్రోక్షించి నాయన బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా సన్ని వాళ్ళ కూతురుని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. బిడ్డ కూడా ప్రభా నీ దాసుడు తండ్రి నాయన నీ సేవ చేసే బిడ్డలు నా తండ్రి నాయన. బిడ్డలు ప్రభా నీపై అనుకుని జీవించే బిడ్డలు నా తండ్రి. చిన్న పాపని నాయన మీరు ముట్టండి నాయన, మీ రక్తం చేత ప్రోక్షించండి తండ్రి నాయన. బిడ్డను మీ సాక్షులుగా నిలబెట్టుకొని తండ్రి అనేకులను ప్రభా నాయన లేవనెత్తే బిడ్డలుగా నాయన కుటుంబాలుగా నాయన నీ దాసుల కుటుంబాలను నిలబెట్టుకోండి తండ్రి. నీకు స్తోత్రమయ్యా నాయన. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఒక్కరం కూడా నా తండ్రి నీ సన్నిధిని వెతికి ప్రభా నాయన నీ చిత్తానుసారంగా జీవిస్తూ నీకు మహిమకరంగా జీవిస్తూ ప్రభా అనేకులకు నా ప్రభా నాయన ఆకర్షణగా మేము జీవించాలి నా తండ్రి నాయన నీ నామం నెరగని బిడ్డలకు నా తండ్రి నాయన మేము ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తూ నా తండ్రి నీ నామానికి మహిమకరంగా జీవించాలి తండ్రి నాయన. ఈ నూతన సంవత్సరం నాయన మొదటి మాసంలో మేము ఉంటున్నాము తండ్రి నాయన. నా తండ్రి ఇంకా కూడా ప్రభా కఠినంగా మా హృదయాలు ఉండకుండా నా తండ్రి నీ వాక్యము ద్వారా నా తండ్రి నాయన మమ్మల్ని పవిత్రపరచమని అడుగుతున్న తండ్రి నాయన. నీకు ఆయాసకరంగా నాయన మా ఆలోచనలు కానీ మాటలు కానీ చూపులు కానీ ఉంటే తండ్రి దయతో నీ రక్తంలో నా తండ్రి కడిగి ప్రభా పరిశుద్ధమైన జీవితం దయచేయండి అయినా. అదేవిధంగా ప్రభా నాయన అమ్మల కుటుంబం జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వారి సేవ నిమిత్తం ప్రభా నాయన వారు చేసిన ప్రయాసం మీకు తెలుసు నాయన ప్రభా. ఎంతో దూరం నుండి నా తండ్రి ప్రభా అనేకుల రక్షణార్థమైన తండ్రి ఇంత దూరం వచ్చి ప్రభా సేవ చేస్తున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఆ బిడ్డలకు నాయన ఇంకా ఆత్మీయ జ్ఞానం ఇచ్చి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా సంఘం పట్ల వారికి ఉన్న ఆశలు కోరికలు నెరవేరుస్తూ తండ్రి మీ నామానికి మహిమకరంగా నాయన కుటుంబాన్ని నిలబెట్టుకోండి తండ్రి నాయన. ఇచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి వందనాలయ్యా ప్రభా నాయన. బిడ్డలు చదువుల్లో మీరు తోడుగుండండి నాయన. మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి నాయన. బిడ్డలు ఇద్దరు హాస్టల్ ఉంటుండగా తండ్రి నీ సన్నిధిని కాపుదలను బిడ్డకు తోడుగా ఉంచండి నాయన. మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి నాయన. చదువుల్లో తోడుగుండండి ప్రభా. నీ నుండి తొలగిపోకుండా నా తండ్రి సైతాన్ శోధనలకు లొంగకుండా నా తండ్రి నిత్యము నీ సన్నిధిని కాపుదలను బిడ్డకు తోడుగా ఉంచండి నాయన ప్రభా. వారి పనుల్లో తోడుగుండండి నాయన. ప్రతి అవసరతను అక్కరను తీర్చండి తండ్రి దేవుడాన్ని నమ్ముకున్న బిడ్డలను నువ్వు ఎన్నడూ మరవవు తండ్రి నాయన. నీకు స్తోత్రమయ్యా ప్రభా నైనా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం అది ఎప్పటికైనా ఆశీర్వాదకరమని తండ్రి ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా ప్రభా నైనా. విత్తిన కానుకలను ప్రభా మీరు ఆశీర్వదించండి. విత్తిన ప్రతి హస్తం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు అక్కరల అవసరతలను మీరు ఎరిగిన దేవుడు తండ్రి నాయన. నీకు స్తోత్రమయ్యా ప్రభా. అదేవిధంగా నా తను మేము ఆరాధన ముగించుకొని మా ఇళ్లలోకి వెళ్ళుచుండగా నా తండ్రి నీ సన్నిధిని కాపుదలను మాకు తోడుగా ఉంచి క్షేమంగా ప్రతి ఒక్కరిని చేర్చగలరని ఈ దినమంతా కూడా నీ సన్నిధిని కాపుదలను తోడుగా ఉంచమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరును గాక. మన దినాహార నేడు మాకు దయచేయము. మనల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మేము శోధనలోకి తేకాదశించి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవా దీవెనల
యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండి ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనలోకి ఆయన సన్నిధిని తీసుకొని ఆయన నామను బట్టి నిత్యము ఆయన యొక్క మార్గంలో నడుచుకుందుము గాక. ఆమేన్.